నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి సంవత్సరం కాపు కులానికి చెందిన మహిళలకు అనేక రకాలుగా ఆర్థిక సహాయంతో పాటు కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందజేస్తున్నాం. కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు. విగ్రహం ప్రతిష్ఠించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 19వ తేదీన సాయిబాబా మందిరంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన కమిటీ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించి వారి ప్రాణాలను కాపాడినట్లయితే వారికి ప్రశంసా పత్రంతో పాటు 5,000 రూపాయల నగదును ప్రభుత్వం అందజేస్తుంది. ఎంవీఐ ప్రసన్న కుమారి. విలేకరులందరూ తప్పనిసరిగా హెల్మెట్ను వాడాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టు మిత్రులకు ప్రమాదం జరిగినప్పుడు యూనియన్ తరపున ఎంతైతే ఇస్తారో అంత మొత్తం తాను కూడా చెల్లిస్తానని నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. అదేవిధంగా బిల్డింగ్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా తాను సహాయం చేస్తానని వివరించారు. నిజాలను నిర్భయంగా రాయాలని, అవాస్తవాలను రాయవద్దని సూచించారు. జర్నలిస్టు సంఘ కార్యాలయానికి వస్తున్న కరెంటు బిల్లులు 5 సంవత్సరాల పాటు తాను చెల్లిస్తానని అన్నారు. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది జర్నలిస్టు మిత్రులు డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ధనరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పమిడి భాస్కర్రావు, బాపట్ల పట్టణ మండల పార్టీల అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, ముక్కామల శివ, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఏ తప్పులు జరిగినా కూడా అందులో నేను మాత్రం రూల్స్కి ఎగరెస్ట్గా పనిచేయలేదు. ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకుంది, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంది. 10 మందికి మంచి చేయడం ఎంత ముఖ్యమో లాని రూల్స్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. విలేకరు మిత్రులుగా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, దయించి హెల్మెట్లు వాడతాం. రోడ్ల మీద ఎంతోమంది హెల్మెట్లు లేక చనిపోవడం చూస్తాం. ఇప్పుడు హెల్మెట్లు ఉన్నకొంది బాగా ఇది చేస్తాను. నేను ఈనాటి పేపర్ కదా, లేదంటే నేను ఆంధ్రప్రదేశ్ పేపర్ కదా, మా హెల్మెట్ ఏంటి అని అనుకుంటే తప్పు. మీరైనా సరే హెల్మెట్లు వాడాల్సిందే. రూల్ లా ఎవరికైనా ఒకటే. నేను అధికారంలో ఉన్నాను కానీ నేను హెల్మెట్ పెట్టుకోకపోయినా నేను ఈరోజు మేము మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా దయించి హెల్మెట్ అనేది మన కోసం గవర్నమెంట్ పెట్టిన విధానం. చాలా మంది రోడ్ల మీద పడిపోయి మధ్యలో ఎంతో మంది తలకు దెబ్బతాయి అంత స్పాట్స్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నాం. ఆ పరిస్థితి మనకి రాకూడదు. ప్రాణం ఎంతో విలువైంది. మన కన్న బిడ్డలకి, మన తల్లిదండ్రులకి, మన సాగు వాళ్ళకి ఆ వేదన జీవితం అంతా వేదన మిగిల్చే విధంగా ఉండకూడదని మేము మనసారా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కాపు కులానికి చెందిన మహిళలకు అనేక రకాలుగా ఆర్థిక సహాయంతో పాటు కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందజేస్తున్నామని కాపు సేవా సమితి అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో కాపు కులానికి చెందిన ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లను అన్నం సతీష్ ప్రభాకరరావు కాపు కళ్యాణ మండపంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఒక సంవత్సరం అందజేసిన వారికి మరొక సంవత్సరం అందచేయమని అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ఎవరైతే ఒంటరి మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారిని గుర్తించి కాపు సేవా సంఘం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సహాయ సహకారాలతో కాపు కులానికి చెంది విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం లక్షల రూపాయల స్కాలర్షిప్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. కేవలం కాపు కులస్తులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఆర్థిక పురోగతి చెంది అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సహాయ సహకారాలు అందిస్తున్నామని, అందిస్తున్న పరికరాలను బయట ఎవరికీ ఇవ్వకుండా, విక్రయాలు జరపకుండా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కుటుంబానికి ఏదో ఆదాయం వనరులు పెంచడానికి మీకు ఇవి దోహదపడతాయి. కుట్టు మిషన్ ద్వారా రోజుకు 200-300 రూపాయలు సంపాదించుకోవచ్చు. గ్రైండర్ ద్వారా కూడా మనం ఏదైనా సరే మన గ్రామస్తులు పక్క వాళ్ళకి పిండిలో వేయటానికి కూడా ఉపాధి సౌకర్యం కల్పించడానికి చక్కని అవకాశం ఉంటుంది. కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం.
రాబోయే టైంలో కూడా ఇదే కార్యక్రమం చేపట్టడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా మీరు కూడా తీసుకోవటమే కాదు, ఇలాంటి వారు ఎవరైనా మన సమాజంలో ముఖ్యంగా మన సంఘం ఎవరైనా బాధపడుతుంటే సంఘం దృష్టికి తీసుకురండి. వారికి ఏదైనా సరే సంఘం తరఫున చేయుతనిద్దాం, సహాయం చేద్దాం, వారిని ఆదుకుందాం. మనం వనభోజనాలు ప్రతి సంవత్సరం కాపు సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం వన సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మొన్న గత నవంబర్లో జరిగిన దానికి 19 లక్షల రూపాయలు దాదాపు స్కాలర్షిప్లు ఇచ్చాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం మనం భర్త లేకుండా ఒంటరిగా ఉండి ఎలాంటి ఆదాయం లేని మహిళలను ఎంచుకొని గ్రామానికి ఒకటి చొప్పున వాళ్ళు కోరిన విధంగా, వాళ్ళు మిషన్ కోరితే మిషను, గ్రైండర్ కోరితే గ్రైండరు, అది ఇచ్చే విధంగా బాపట్ల నియోజకవర్గ స్థాయిలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ మన అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో జరుగుతుంది. దానికి సంబంధించిన లబ్ధిదారులందరూ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఒకసారి లబ్ధి పొందిన మహిళలకి మరలా తర్వాత అనేది ఇవ్వటం జరగదు. కొత్త వ్యక్తుల్ని మళ్ళా నెక్స్ట్ ఇయర్ కొత్త వ్యక్తుల్ని ఎంపిక చేసి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలాగే కాపు సేవా సంఘం తరఫున ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన బాపట్ల కాపు సేవా సంఘం తరఫున చేయటం జరుగుతుంది. పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ సుందరమ్మ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం మండలం పాత నందాయపాళ్లెం ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ప్రజలను స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన కమ్యూనల్ స్థలానికి సర్వే నిర్వహించి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కాలనీలోని కొన్ని గృహాలకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ నాగరాజు, మహిళా పోలీస్ ఆనంద్ కుమారి, హుస్సేన్, సురేందర్ రెడ్డి, రైటర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే అంటరానితనం ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకొని మేము పై అధికారులకు తెలియచేయడం కోసం ఒకవేళ మేమే కనుక పరిష్కరించగలిగింది ఏమైనా ఉంటే పరిష్కరిద్దామని మీ అందరినీ కలిసి మీరు తెలియజేస్తే మేము కూడా మా లెవెల్లో అయ్యాయి మేము చేస్తాము. పై అధికారులు పంపాల్సింది పంపిస్తాం. దానికోసం వచ్చాము. ఈ ల్యాండ్ ఎంత అనేది బౌండరీస్ ఇస్తే కమ్యూనల్గా మేము సెంటర్ పెట్టుకుంటాం. రామ మందిరం పెట్టుకుంటాం. చాలా ఇబ్బంది ఇక్కడే చూసుకున్నాం. ఏదో పండగప్పుడు మామూలుగా టెంట్ లాగా వేసి పెట్టుకుంటున్నాం మేడం 4 రోజులు. గ్రామదేవత సముద్రాల అంకమ్మ తల్లి కృప గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆలయ పూజారి చంద్ర అన్నారు. కర్లపాళ్లెం మండలం గణపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కేశవపురి కాలనీలో గ్రామదేవత సముద్రాల అంకమ్మ తల్లి 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు పొంగళ్లు పొంగించారు. పొంగళ్లతో ఆలయంలో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చౌటూరి శ్రీనివాసరావు, తాడిశెట్టి చిన్న సముద్రాలు చెంచయ్య, కొమరగిరి లక్ష్మయ్య, సంజీవులు, నారాయణమ్మ, తాడిశెట్టి జయలక్ష్మి, నిరీష, మంగమ్మ, శివమ్మ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్లవానిపాళ్లెం మండలంలోని చందోలు మేజర్ పంచాయతీలో ఉన్న గ్రామీణ పశువైద్యశాలలో పశువైద్య అధికారులు అందుబాటులో ఉండటం లేదని, సమయ పాలన పాటించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాలకు పశువైద్య అధికారులు సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పశువైద్యశాలకు తాళం వేసి ఉండటంతో పశువులకు వైద్యం చేయించేందుకు పశువైద్యశాల వద్దకు వచ్చిన పశు పోషకులు వైద్యుల కోసం పడిగాపులు కాసి ఏం చేయాలో తెలియక నిరాశతో వెనుతిరిగి వెళుతున్నారని రైతు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులు సకాలంలో ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఏమంటే 12:30 నుంచి నుంచుని ఉన్నారండి ఇక్కడ తీసుకుని బర్రి ఎదైంది. డాక్టర్ గారు లేరండి. ఏం తోయగా ఇట్టాగే నిలబడి ఉండా నేను. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, కలవలేదు. అక్కడ నెంబర్ని చూసి చేస్తుంటే జ్యోతి మేడం చెప్తే నాది కాదు డ్యూటీ అన్నారు. పిట్నారిపాలెంలో చేసుకుంటాను అందామె. జ్యోతికి ఫోన్ చేస్తే ఎవరు లేరండి. ఏం చేయాలో ఏం తోయట్లేదు. అదేమో ఎదైపోయింది. 12 కాడ నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా లేరు ఈ నగరు. మరి ఏం చేయాలో ఏమో నాకేమో అర్థం కావట్లేదండి. ఇది మేజర్ పంచాయతీ కాబట్టి అసలు ఉండాలి కదా, లేరు ఇప్పుడు దాకా. మేజర్ పంచాయతీలోనే ఎట్లా ఉంది, మరి వేరే పంచాయతీలో అయితే ఎట్లా ఉండదు. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు సెంటర్ వద్ద గల సాయిబాబా మందిరంలోని విగ్రహం ప్రతిష్ఠించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 19వ తేదీ వరకు భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి వీరయ్య పేర్కొన్నారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 13వ తేదీన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ దంపతులచే అఖండ దీపస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. అదేవిధంగా 19వ తేదీ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 29వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా బాబాగారి దేవస్థానం నుంచి బయలుదేరి గ్రామంలో భిక్షాటన చేసి వార్షికోత్సవం 19వ తారీఖు రోజున అన్నసంతర్పణ చేయడం అనేది ఆనవాయితీగా గత 30 సంవత్సరాలుగా వస్తుంది. ఆ కార్యక్రమానికి నాందిగా ఈ రోజు నుంచి భిక్షాటన కార్యక్రమం చీల్ రోడ్లో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా దేవస్థానం నుంచి ప్రారంభమైంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాగారి కృపకి పాత్రలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించిన వారి ప్రాణాలను కాపాడినట్లయితే వారికి ప్రశంసా పత్రంతో పాటు 5,000 రూపాయల నగదును ప్రభుత్వం అందజేస్తుందని ఎంబీఐ ప్రసన్న కుమారి అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల నందు రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాక్సిడెంట్ జరిగితే ఎవరూ భయపడకండి, సదరు వ్యక్తిని తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్లిపోవచ్చని ఈ సందర్భంగా ప్రసన్న కుమారి అన్నారు. పాత రోజుల్లో జరిగిన విధంగా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నరేంద్ర, బి కిషోర్, ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ఐ సుజాత తదితరులు పాల్గొన్నారు. మంచి సహాయం అంటే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరగడం మనం చూసి ఉంటే అలాంటి వ్యక్తుల్ని మనము గోల్డెన్ అవర్ అంటాం. అంటే ప్రమాదం జరిగిన తర్వాత 1 గంటలో మనం స్పందించి రోడ్డు మీద ప్రమాదం జరిగిన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చే మంచి హృదయం, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి గుడ్ సమరీటన్ అనేది. అంటే ఆ క్షణంలో మానవత్వంతో స్పందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చడం వల్ల ఒక ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగా ఆ 1 అవర్ లోనే ఆ తర్వాత మనం ఎంత చేసినా అంటే వీలున్నంత వరకు 108 కి కాల్ చేస్తాము. 108 సకాలంలో స్పందించి ఆ ప్లేస్ వచ్చేలో మనం చేయగలిగింది సిపిఆర్ ఎలా చేయాలో డాక్టర్ గారు చెప్తారు. సిపిఆర్ చేయడం, నియరెస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర ఫోన్ ఉంటే కనుక యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి యొక్క ఫోన్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీకి సమాచారాన్ని అందించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం, అంబులెన్స్ వస్తే అంబులెన్స్ రావడం లేట్ అయితే మనం హాస్పిటల్ కి చేర్పించడం వల్ల ఒక ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళము అవుతాము. గతంలో ఇలా యాక్సిడెంట్ జరిగిన వ్యక్తుల్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం వల్ల పోలీస్ కేసు అవుతుందేమో అనే భయంతో చాలా మంది ఎందుకులే పోలీస్ కేసు అవుతాయి మనకెందుకు అనేసి యాక్సిడెంట్ జరిగిన చూసి కూడా ఎందుకులే అనేసి కేవలం కేసులు అవుతాయేమో అనే భయంతోనే వదిలేసి వెళ్ళడం వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి. అందువల్ల అలాగా ప్రాణాలు పోకుండా కంట్రోల్ కాపాడటం కోసం ఈ కేసు ఇవన్నీ ఏమీ లేకుండా గవర్నమెంట్ వారు ఆలోచించి ఎవరైనా సహాయం చేసిన వాళ్ళకి తిరిగి మేలు కావాలి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని వల్ల మీరు ఎవరైనా యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకెళ్తే మన హాస్పిటల్లో కూడా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీ పేరేంటి, మీ ఊరేంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇష్టమైతే సమాచారాన్ని ఇవ్వచ్చు, ఇష్టం లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసి మీరు వెళ్ళవచ్చు. ఇన్ కేస్ మీరు అడ్మిట్ చేసిన వ్యక్తి హాస్పిటల్లో ప్రాణాపాయం నుండి
బ్రతికితే అలా మీకు హెల్ప్ చేసిన మీరు కనుక హాస్పిటల్లో మరి పలానా నా ఫోన్ నంబర్ ఇది అని జస్ట్ మీ పేరు ఫోన్ నంబర్ ఇవ్వడం వలన ఇన్ కేస్ అతను బ్రతికితే ప్రాణాపాయం నుండి బయటపడితే హాస్పిటల్ నుండి సమాచారం నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సెండ్ చేస్తారు. హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టర్ కి సమాచారం అందజేయబడుతుంది. అలా సహాయం చేసిన వారికి 5,000 రూపీస్ క్యాష్ గవర్నమెంట్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఒక ప్రశంసా పత్రము 5,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఈ ప్రమాదాలు జరిగిన వ్యక్తుల్ని కాపాడటానికి మనుషులు స్పందించే అవకాశాన్ని పెంచడం కోసం అవార్డుగా ఇలా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు బాపట్ల పట్టణ రూరల్, చందోలు, కర్లపాళెం, వెదురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమలుపరచడం జరుగుతుందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో ప్రసంగించారు. కృష్ణా మరియు గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ సందర్భంగా ప్రజలు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఈ సందర్భంగా డీఎస్పీ అన్నారు. ఎవరికైనా అత్యవసరం అయితే సంబంధిత పోలీస్ అధికారి దగ్గరికి 3 రోజుల ముందుగానే వారి అప్లికేషన్ సమర్పించవలసిందిగా సూచించారు. మరియు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్, చందోలు, కర్లపాలెం, వెదురుపల్లి ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఈ ప్రాంతాల్లో 30 పోలీస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రాబోయే కృష్ణా మరియు గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ సందర్భంగా ప్రజలు కానీ ఎవరైనా సరే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధించబడ్డాయి. ఎవరైనా అత్యవసరం అనుకుంటే సంబంధిత పోలీస్ అధికారి దగ్గరికి 3 రోజుల ముందుగానే వారి అప్లికేషన్లు సమర్పించవలసిందిగా తెలియపరుస్తున్నాం. కావున మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా సహకరించాలని తెలియపరచుకుంటున్నాం. హిందూ ఆలయాలపై రోజురోజుకి దాడులు ఆగటం లేదని, దేవాలయాలపై పెరిగిపోతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని కోరుతూ క్రోసూరు మండలం గ్రామస్తులు రోడ్డు మీద బైఠాయించి ధర్నాకు దిగారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, హిందూ దేశంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతోందని వారు వాపోయారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎంత దూరమైనా వెళతామని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని, ఆలయాల దగ్గర పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని ఆ గ్రామస్తులు, భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఫిబ్రవరి 5వ తారీఖున చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమం చేసే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మొవ్వ శరత్ చంద్ర పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ దొంగల ముఠ అంతా కలిసి విడుదల చేశారని మండిపడ్డారు. పేద విద్యార్థులు చదువు, ఉద్యోగాలు, రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్షాని వాగుతున్న జోగి మాటలకు అర్థం ప్రజలు భిక్షగాళ్ళు అనేనా అని ప్రజలను భిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదన్నారు. గతంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా పథకాన్ని సృష్టించినట్లు సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడని అన్నారు. విద్యార్థుల తరపున పూర్తి ఫీజులో నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసిందని, కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని మోసం చేశాడని అన్నారు. ఇచ్చేది కూడా సకాలంలో ఇచ్చాడా అంటే ఎప్పుడు ఖాతాలో ఎప్పుడు వేసేవాడో తెలియదన్నారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధించాయని గుర్తు చేశారు. కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు వ్రాయనీయమంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయని అన్నారు.
దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడాడని, బకాయిల కుప్పపెట్టి వెళ్లిపోయాడన్నారు. 2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి, అది కూడా విడతల వారీగా ఇచ్చి దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను మోసగించి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారా అన్నారు. 2021-22 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజ్ 60,000 ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజ్ యాజమాన్యం తాకీదు ఇచ్చింది. లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది. నిజమా కాదా అని ప్రశ్నించారు. ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను పెద్ద కాలేజీలకు దూరం చేసింది మీరు కాదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో TNSF బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యనమల రాంబాబు, TNSF బాపట్ల పార్లమెంట్ కార్యదర్శి పరిస గోపి, TNSF బాపట్ల పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్ష, ఆలపాటి కిరణ్, ముల్పూరు సాయి కుమార్, ఎడ్లూరి విశాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను మోసం చేయడానికి ఇంకో కొత్త నాటకం మొదలుపెట్టాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఫీజు పోరు అనే పేరుతో ఈ నెల 5వ తారీఖున వస్తూ ఉన్నాడు, అదంతా కూడా విద్యార్థులను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఫీజు పోరుతో నువ్వు వస్తూ ఉన్నప్పుడు, ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నప్పుడు నీవు 2019 నుంచి 2024 వరకు విద్యార్థులకు ఏ విధంగా అన్యాయం చేసావో నీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కూడా విద్యార్థుల దగ్గర నుంచి వినతి పత్రం ఏమైనా స్వీకరించావా? విద్యార్థుల సమస్యలు ఏమైనా పట్టించుకున్నావా? ఈరోజు అదే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా 17 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 9 లక్షల మందికే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి దాదాపుగా 7 లక్షల మంది విద్యార్థులకు విద్యను దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కాదా? అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం కాదా అని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డికి ఫీజు పోరు పేరుతో ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందా అని కూడా మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల్ని నయవంచన చేసి మోసం చేసినటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డిది. అలాగే గతంలో 2024 ఎలక్షన్స్లో విద్యార్థులంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి యొక్క కప్పట నాటకాలన్నింటినీ కూడా తెలుసుకుని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 సీట్లకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజున విద్యార్థులకు కలదని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు నారా లోకేష్ బాబు గారి అధ్యక్షతన విద్యాశాఖ ఎంతో ముందుకు పోతా ఉంది. ఈరోజు ఉద్యోగాల విషయంలో కానీ అలాగే విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చే విధంగా నారా లోకేష్ బాబు గారు ఈ రోజున విద్యార్థులు చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఎవరు కూడా సమస్యలతో లేరు. నువ్వు అనవసరంగా వేరే కార్యక్రమాలు పెట్టి విద్యార్థుల్ని మళ్ళా నయవంచన చేయడానికి కనుక ప్రయత్నం చేసావంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేసేటువంటి పరిస్థితి విద్యార్థులకు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి సంవత్సరం కాపు కులానికి చెందిన మహిళలకు అనేక రకాలుగా ఆర్థిక సహాయంతో పాటు కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందజేస్తున్నాం. కాపు సేవా సంఘం అధ్యక్షుడు ఇక్కుర్తి శ్రీనివాసరావు. విగ్రహం ప్రతిష్ఠించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 19వ తేదీన సాయిబాబా మందిరంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన కమిటీ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించి వారి ప్రాణాలను కాపాడినట్లయితే వారికి ప్రశంసా పత్రంతో పాటు 5,000 రూపాయల నగదును ప్రభుత్వం అందజేస్తుంది. MVI ప్రసన్న కుమారి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.